మిస్క్యారేజ్ వెనకాల దాగున్న నిజాన్ని ఈ రోజు మాట్లాడుకుందాం. ఐఎమ్ డాక్టర్ శారదా గోల్కొండ ఫ్రమ్ ఆల్ అబౌట్ నర్. మిస్క్యారేజ్ అవుతుంది అంటే అది కేవలం అమ్మాయి ఫాల్ట్ కాదు. ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అబ్బాయి ఫాల్ట్ ఎంత ఉంటుందో మిస్క్యారేజ్ అవ్వడానికి కూడా అబ్బాయి ఫాల్ట్ అంతే ఉంటుంది. ఫస్ట్ 3 months లో అయ్యే 80% ఆఫ్ ద మిస్క్యారేజెస్ అనేటివి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ వల్ల అవుతాయి. ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అనేటివి 50% మదర్ నుంచి 50% ఫాదర్ నుంచి రావచ్చు. అలా అని మిస్క్యారేజెస్ లో కేవలం అమ్మాయి ఫాల్ట్ ఉంది, తన యూట్రస్ ప్రెగ్నెన్సీని అందుకోలేకపోతుంది లేదా అందుకున్న ప్రెగ్నెన్సీని పెంచలేకపోతుంది అనుకోవడం నిజం కాదు. ఎన్నో సార్లు స్పర్మ్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల కూడా ఫర్టిలైజేషన్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో పెరగకపోవచ్చు. సో మిస్క్యారేజ్ అయిన అబ్బాయి అమ్మాయి ఇద్దరు టెస్ట్ చేయించుకోవాలి. మిస్క్యారేజ్ అయ్యిందని బాధపడకుండా మీరు మీ జనరల్ హెల్త్ చెకప్ చేయించుకొని ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉంటే వాటిని కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 80 to 85% ఉంటుంది. మళ్ళీ మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ కేవలం 5 నుంచి 10% వరకే ఉంటుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరికన్నా మిస్క్యారేజ్ అయ్యి ఉంటే ఈ రీల్ ని వాళ్ళతో షేర్ చేయండి.